ఫేస్ కంటే మాస్కే బాగుందిరా, పెట్టుకో. తోలు తెల్లగుండదని పొగర్రా. ఎలా VR1 వసూల్ రాజా 1. భలే కొట్టేశావురా. ఎక్కడ కొట్టావురా? కారు కొనుక్కు రావాలంటే పెద్ద ప్రాసెస్ గానీ కొట్టు రావాలంటే కాదు. ఇగో బాబు, లోపల మేనేజర్ పిలుస్తున్నారు. అవునా? నిన్నే. వెళ్ళబోయే. గుడ్ మార్నింగ్ సార్. సార్ కొత్త కారా సార్? జాగ్రత్తగా పార్క్ చేయి. జాగ్రత్త పెడతాను. అటెక్కడికి? దొంగ నువ్వు సూపర్ బావా. బండి అయితే కొట్టేశాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? డైరెక్ట్ సెక్రటరీ. నిజానికి నువ్వు మనిషివి కాదురా, మహేష్ బాబు. యా అందుకే ఆయన గెటప్ వేసి నువ్వు బ్రేకులు వాడకుండా దూకుడు పెంచి చెప్తా. దించండి సార్. బుద్ధిందా మీకు? కడుపు అన్నం తిన్నావా, బిర్యానీ తిన్నావా? భద్రతా సిబ్బంది అంటే ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి. కసబలాంటోళ్ళేమో కాము వదిలేస్తారు, ఎమ్మెల్యేలేమో వెయిటింగ్ చేస్తారు. రే ఓవర్ యాక్షన్ చేయకు, వాడికి డౌట్ వస్తుంది. ఈ కార్ని గానీ మిమ్మల్ని గానీ ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఏ నియోజకవర్గం సార్ మీది? రేయ్, ఎవరి పేరు చెప్తే రేషన్ కొట్లో బిర్యానీ అమ్ముతారో, ఎవరి పేరు చెప్తే కిరసనాయిల్ రేటుకి పెట్రోల్ ఇస్తారో, ఎవరి పేరు చెప్తే రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తారో వారే వీరు. వారు వీరు ఎందుకు సార్? ఊరు పేరు చెప్పండి. నీకు అన్ని ఊర్లు తెలుసా? నీకు అందరూ ఎమ్మెల్యేలు తెలుసా? తెలంగాణ తెలుసు, ఆంధ్ర తెలుసు, రాయలసీమలో అనంతపురం ఒక్కటి తప్ప అందరి ఎమ్మెల్యేలు తెలుసు సార్. భేష్, ఏమి చెప్పినావాపా? కరెక్ట్. నేను అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే. చూసినావా అప్పా? బిడ్డ మన బండి నంబర్ని చూసి కాదు, నన్ను చూసి కాదు, మన టైరుకున్న మట్టి వాసనను చూసి చెప్పినాడప్పా మనం సీమ బిడ్డలమని. భేష్ పోలీస్ అప్పా, నీలాంటి వాడు ఉండాల్సింది ఈ గేట్ ముందు కాదప్పా, గేట్ వే ఆఫ్ ఇండియా ముందు. సార్ పేరేంటి సార్? ఇంద్రసేనారెడ్డి తెలుసా? చెన్న కేశవరెడ్డి తెలుసా? ఆది కేశవరెడ్డి తెలుసా? వాళ్ళ వారసుడే ఈ రాజారెడ్డి. పోనీ ఈ అబ్బా, నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ముందుకు లాభం, నేను వచ్చి డ్రైవ్ చేస్తా. అది కాదురా, రే డ్రైవ్ చేస్తాను. ఇంకా మూసుకొని కూర్చో. చాలా పార్టీలు ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఆరోగ్యం చూసుకో, నేను వ్యవసాయం చూసుకుంటా. ఆరోగ్యమే ఉంది, ఆయుష్ తప్ప ఆదాయం లేదు. నేను గనులు చూసుకుంటాను. గన్లన్నీ తవ్వేశారా? అక్కడ ఏం మిగలలేదు తప్ప. నేను ఇటు వెళ్తాను, నువ్వు అటు వెళ్ళు. నేనే అటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్ళు. ఏదో డేడు బాగా చెయ్యి. పోరా. ఊరు నుంచి వచ్చి వారం దినాలు అయ్యన్నా. ఏంది, మినిస్టర్ గారిని ఇంకా కలవలేదా? యాడన్నా అపాయింట్మెంటే దొరకలేదు. ఈడెవరో పరిచయస్తులు అన్నా, ఈ యాదగిరన్నా. అరే ఏం తమ్మి, ఏం సంగతి? అన్న ఆర్ఎన్బి మినిస్టర్ తో కొంచెం చెప్పి ఆ రింగ్ రోడ్ రూట్ మార్పించన్నాయి, మా పొలాలన్నీ పోతున్నాయి. అరే అది ఆల్రెడీ ప్లాన్ గీసిరువా, నాతో కాదు. అంత మాట కన్నా, నీకెంత డబ్బులు కాల్సి అని తెప్పిస్తానన్నా. నీ కాలు పట్టుకుంటా. నాకు అసలే పెళ్లి కాలేదు, ఆస్తి లేకపోతే పిల్లని ఎవరు. అరే పెళ్లి కాలే? అరే ఇది దిల్కి బాధ అయింది కదా రోయ్. సరే నేను చేసి పెడతా. రింగ్ రోడ్ రూటా నా పిల్ల ఎండ్ అయితే తమ్మి. అన్నా ఈ 10 అన్నా. ఎంత? 10 పని అవుతుంది కదన్నా. అరే యాదగిరి నమ్ముకుడు అంటే ఇట్లా ఏమంతో చెప్పక. అన్నా బాంచనే. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. యాదగిరి అని ఈ సెక్రటేరియట్ లో ఎలాంటి పని చేసి పెడతాడు. బ్రోకరా? చాలా పెద్ద బ్రోకరు. అన్న మాట ఇచ్చారంటే ఎలాంటి పని చేసి పెడతాడు. డబ్బులు తీసుకున్న పని అయిపోయినట్టే, లేకపోతే డబ్బులు తీసుకోడు. అన్న ఆర్డర్ ఇస్తే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసినట్టే, తిమ్మిని బొమ్మని చేస్తాడు. పైరు పైల్వాన్. ఏ బేటే అన్న యాదగిరి అన్న. నమస్తే అన్న, నా పేరు కృష్ణారెడ్డి, కాంట్రాక్టర్. యాదగిరి కాదు, నాకు తెలుసా నువ్వు యాదగిరివే. నీకు దండం పెడతాను, చిన్న హెల్ప్ చేసి పెట్టన్నా. ఏంది? అదే అన్న, సంగారెడ్డి చెరువులో పుడుగు తీసే కాంట్రాక్ట్ టెండర్ పడింది. ఆ ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఒక మాట చెప్పి ఆ టెండర్ నాకు వచ్చేలా చేయన్నా. ఇదిగో నేను ఈ రుణం ఉంచుకోను. ఇదిగో 10 లక్షలు తీసుకో. చెరువు కాంట్రాక్ట్ అనుకున్నావా, ఆకుంట కాంట్రాక్ట్ అనుకున్నావా? నీకు కాల్ మొక్తానా, ఆ మినిస్టర్ గారితో పని అయిపోయిందని ఒక్క ఫోన్ కొట్టించానా. తీసుకోనా. ఇదిగో ఫోన్ కొట్టించిన తర్వాత మళ్ళీ ఇంకో 10 లక్షలు ఇస్తావన్నా. సరే ఈడే ఉండు. సార్ నమస్తే సార్, కృష్ణారెడ్డి సార్, A1 కాంట్రాక్టర్ సార్. ఆ సంగారెడ్డి చెరువు పూడి కాంట్రాక్టు మనకి ఇప్పిస్తే పార్టీ ఫండ్ ఒక 20 ఇస్తాను సార్.
అడ్వాన్స్ 10 ఇందులో ఉన్నాయి సార్. ఇటువంటి దానికి అడ్వాన్స్ ఏంద్రా తమ్మి, ఫుల్ పేమెంట్ ఉండాలి గానీ. సార్, ఒక్కసారి పని అయిపోయింది నీ నంబర్కి ఫోన్ చేసి చెప్పండి సార్, బ్యాలెన్స్ 10 తెచ్చేస్తాను. ఏంద్రా బై, నా మీదనే నమ్మకం లేదా? అబ్బే, మీ మీద నాకుంది సార్, నా మీదే నా పార్ట్నర్ కొంచెం తక్కువ సార్. నిన్ను చూస్తే గట్లనే అనిపిస్తారా ఎవరికైనా? సార్ మజాక్ చేసిన తమ్మి, లైట్ తీసుకో. ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేయండి సార్. పో. నేను వెళ్ళాక తెలుస్తుంది సార్ నేను ఎంత నమ్మకస్తున్నా. మర్చిపోకండి సార్, నంబర్ అందులో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చేస్తా పో. మినిస్టర్ గారు రా, మినిస్టర్ గారు. సార్ నమస్కారం, సార్ నమస్కారం. నేను మినిస్టర్ మాట్లాడుతున్నా. నీ పని అయిపోయింది, పో. ఆ సంగారెడ్డి సీర్లో పూడి తీసే కాంట్రాక్ట్ నీదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయిందా పని? అయిపోయింది సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కాదవా, 10 యూరి లోపలి ఇవ్వాలి. సార్ ఈ 10 ఉంచండి సార్. ఉంటా సార్. పోరి. సార్ ఆ టెండర్ ఫామ్స్ ఇస్తే. అరే ఈ పైసలు బొక్కేలో పెట్టాలి, లోపల పోయిన తర్వాత ఫామ్లు ఇస్తారు, మీరు పోయి కూర్చోరి క్యాంటీన్ లో. అట్లనే సార్, వస్తా సార్. Thank you, sir. పోరి. అనవసరంగా కష్టపడి సంపాదించిన 10 లక్షలు మినిస్టర్ గారు ఒకటి కొట్టావు. ఇంకా మన దగ్గర ఉండదు తొక్క. ఎక్కడ ఈ డబ్బంతా? మరి మినిస్టర్ కి బొక్కలు ఏమి ఇచ్చారా? రే రెడ్డి, సినిమాలో వాడి దొంగ నోట్లు ఇస్తావురా? చూస్తా నీకు కాంట్రాక్ట్ ఎట్లా వస్తుందో. आजा आजा अपरजन बहु जब सी करते जब सुन राजा